హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త మోడల్తో ముందుకు వచ్చాను. ఈ మోడల్ వచ్చేసి సుజుకి యాసెస్ 125. ఈ బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఒకసారి అట్లా. ఈ కలర్ అయితే ఈ స్కూటీలో కల్లా ఫేవరెట్ కలర్ ఇది. సీట్ చూడండి ఎంత బాగుంది, నీట్గా ఉంది. ఇక్కడ కర్వ్ షేప్లో ఇచ్చాడు స్కూటీ, బాగుంది. ఇది సీట్ చాలా బాగుంది. వచ్చేసి నెక్స్ట్ వచ్చి మనకు క్లచ్ అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది పక్కడానికి కూడా. ఇది ఎక్సైడర్ కూడా చాలా సింపుల్గా ఉంది. హ్యాండిల్ ఇలా పక్కడానికి కూడా అట్లా కొంచెం మూవ్ అవ్వడానికి కూడా బాగుంది సింపుల్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిర్రర్స్ అయితే చాలా స్టైలిష్గా ఉన్నాయి. మిర్రర్స్ అయితే ఇవి చాలా స్టైలిష్గా ఉన్నాయి ఇవి. అందుకే కొంచెం కిందకు వచ్చేవన్నీ కానీ మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే మనకి పాకెట్స్ పెట్టుకోవచ్చు ఏమన్నా, అంటే మొబైల్స్ కానీ ఏమైనా యాక్సెస్ ఏమైనా ఉంటే యాక్సెసరీస్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్స్ కానీ సంథింగ్ మన పాకెట్ వాలెట్ కానీ సంథింగ్ అలా క్యారీ చేయొచ్చు ఇక్కడ పెట్టుకొని. దీనికి వచ్చేసి స్టార్టింగ్ రైట్ సైడ్ ఇచ్చారు అనమాట, రైట్ సైడ్ ఉంది. అట్లాగే దీనికి పెట్రోల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చారు. కొన్ని స్కూటీస్ ఏంటంటే దీనికి కింద 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 ఉంటుంది. మనం ప్రతిసారి ఇలా సైడ్ తీసుకొని పెట్రోల్ తీసుకొని ఇబ్బంది లేకుండా దాన్ని డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. ఒకసారి చూడండి, కలర్ అయితే చాలా బాగుంది. చూడండి ఒకసారి, కలర్ నీట్గా ఉంది కదా. కలర్ ప్రజెంట్ ఉన్న స్కూటీల్లో ఈ కలర్ ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ సేల్ అయింది కూడా ఈ కలరేను. చూసారు కదా, ఒకసారి చూడండి. దీనికి వెనక లైట్ ఆప్షన్ కూడా బాగుంది. అంటే లైట్కి ఏం కాకుండా కూడా దానిపైన మళ్ళీ ఇంకా మిర్రర్ లాగా ఇచ్చారనమాట. చాలా సింపుల్గా ఉంది. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, చాలా నీట్గా ఉందన్నమాట. ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి నాకు ఇవి. మీరు ఎవరైనా కొత్తగా ఇప్పుడు దసరాకి బండి తీసుకోవాలనుకుంటే ఈ స్కూటీని కలర్ తీసుకొని తీసుకోవచ్చు. ఉన్నట్లో చాలా బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. దీని లేదు నాకైతే ఒక మైనస్ కూడా కనిపించలేదు. మనం ఈ బండి మీద వెళ్ళాలన్నా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సౌండ్ కూడా మనకు చాలా తక్కువగా వస్తుంది. దీంట్లో ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకి బ్యాటరీ వస్తుంది కదా. బ్యాటరీ అయితే లైఫ్ టైం బాగుంది. అది చాలా బాగా వస్తుంది నీట్గా. కొన్ని BS6 బైక్లు ఏంటంటే బ్యాటరీ కొంచెం డల్ అవుతుంది అనమాట. దీనికి అట్లా లేదు, బ్యాటరీ బాగుంది. ఇక్కడ చూడండి రీడింగ్ చూసి ఎట్లా ఉందో. మనం డైరెక్ట్ ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రీడింగ్ బాగుంది చూడండి. చాలా చాలా స్టైలిష్గా ఉన్నాయి ఇవన్నీ. మనకి లైట్ అన్నమాట, అప్ డౌన్. ఇది కొంచెం ముందుకు వేసుకోవచ్చు లేదా బ్యాక్ ఎట్లా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి హారన్. ఇది చాలా బాగా నీట్గా ఉంది. హారన్ చూడండి ఎట్లా ఉందో. వచ్చేసి మనం లైట్ అనమాట, అటు రైట్ లెఫ్ట్ మనం ఎయిట్ సైడ్ మూవ్ అవుతున్నాము అని చూపించవచ్చు అనమాట. ఇవి చూసారే కదా. ఒకసారి మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ లైట్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇవి వేరే స్కూటీస్లో పలుచుకుంటే ఈ స్కూటీకి చాలా బాగున్నాయి. లైట్స్ చూడండి ఎట్లా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ లైట్స్కి ఏం కాకుండా పైన మిర్రర్ కూడా ఉంది. ఈ బైక్స్కి కొన్ని స్కూటీస్కి అయితే మిర్రర్ ఏం లేకుండా ఓన్లీ లైట్సే ఉన్నాయి. అట్లా చాలా ఇబ్బంది. ఇట్లా చూడండి ఎట్లా బాగుంది చూడండి. ముందు కూడా బాగుంది, సూపర్గా ఉంది, నీట్గా ఉంది చూడటానికి కూడా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. డోమ్ చూడండి ఎంత స్టైలిష్గా ఉంది చూడండి. డోమ్ ఇది లైట్ కూడా ఇచ్చారు, బాగుంది, చాలా బాగుంది. ఇది మీకు ఎట్లా, మీరే బైక్ యూజ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఇది బైక్ రివ్యూ, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.